హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మీనూస్ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు లేచాలో వర్షం పడుతుంది. మళ్ళీ పడుకుంటే బాగుండు అనిపించింది, కానీ పడుకోలేదు. లేచి బెడ్షీట్ ఫోల్డ్ చేసి బెడ్ సర్దుకున్నా. ఇలా నాకు చాలా బద్ధకంగా అనిపించినప్పుడు ఒకటే గుర్తు చేసుకుంటా, మన పేరెంట్స్ చేసే కష్టం. వాళ్ళు చేసే కష్టం ముందు మనం ఎంత జీరో అనిపిస్తుంది. బయటికి వెళ్ళి చూస్తే వర్షం పడుతుంది. కిచెన్లోకి వెళ్ళా, వేడివేడిగా బోండా చేస్తుంది. వర్షంలో వేడివేడి బోండా బాగుంది. కానీ నాకు ఈరోజు బోండా తినాలని లేదు, ఎందుకంటే బయట దోశ తినాలని ఫిక్స్ అయి ఉన్నా. నెక్స్ట్ స్నానంకి డ్రెస్ తీసి పెట్టుకొని బ్రష్ చేసుకొని వచ్చా. తర్వాత వామ్ వాటర్ తెచ్చుకొని ఒక కప్పు తాగిన. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. బ్యాగ్లో బుక్స్, వాటర్ బాటిల్, పెన్స్ సర్దుకున్నా స్టడీ హాల్కి పోవడానికి. బాదం తినేసి స్టడీ హాల్కి స్టార్ట్ అయినా. మా స్టడీ హాల్కి వెళ్ళే దారిలోనే ఒక దోశ పాయింట్ ఉంటుంది. అక్కడ దోశ చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి ఒక ఆనియన్ దోశ చెప్పా. దోశ ఇలా క్రిస్పీగా ఉంటే నాకు భలే నచ్చుతుంది. దోశలోకి సాంబారు, చట్నీ ఇచ్చారు. దోశ తిని స్టడీ హాల్కి వెళ్ళా. వెళ్ళేలో ఎవరూ లేరు. వెళ్ళి నా చైర్లో కూర్చున్నా. ఏదో ఒక రోజు మా స్టడీ హాల్ టూర్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు మీరు? కూర్చొని జాగ్రఫీ బుక్ ఓపెన్ చేసి సెకండ్ యూనిట్లో ఒక 3 లెసన్స్ చదివిన. ఒక డే పెట్టుకుంటే అంతా చదివేయొచ్చు. రోజు అన్ని పనులు కావాలి కాబట్టి రోజు కొంచెం చదువుతున్నా అంతే. లాస్ట్కి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, వాటిని చదివి ప్రాక్టీస్ బిట్స్ చేసిన. ఇక టైం అయింది, తినడానికి హాస్టల్కి వెళ్ళాలి. పెట్టుకొని స్టడీ హాల్ నుండి హాస్టల్కి వెళ్ళా. ఈ వర్షం 2 రోజుల నుండి వస్తూనే ఉంది. రోడ్లు చాలా చండాలంగా ఉన్నాయి. ఫైనల్గా హాస్టల్కి అయితే వచ్చేసా. ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టుకొని వచ్చిన. ఈరోజు మా లంచ్లోకి అయితే బెండకాయ టమాటో కర్రీ, టమాటా రసం చేశారు. టమాటా రసం అయితే నేను వేసుకోలే. తిని కాసేపు అలా పడుకొని లేచా. మా రూమ్మేట్ పెరుగు కోసం బయటికి వెళ్ళి రసగుల్లలు తెచ్చిందంట. నాకు ఇచ్చింది, తినేసా. చాలా బాగున్నాయి. కూర్చున్నానో లేదో మా పక్క రూమ్ ఫ్రెండ్ వచ్చి శారీ ప్రీప్లీటింగ్ చేయమన్నది. నాకు ఏదో కొంచెం వచ్చే, వద్దు అంటే ఏం కాదే చెయ్యి, నాకు అసలే రాదు కదా అన్నది. అసలు ఎందుకే ఇంత అర్జెంటుగా అనంటే ఫోటోషూట్ కోసం అని చెప్పింది. సరే అని తీసుకున్నా. నాకు వచ్చింది మీకు చెప్తా, చూసేయండి. నచ్చితే లైక్ చేయండి. శారీ అయితే చాలా బాగుంది. ఇది కట్టుకొని టెంపుల్స్కి వెళ్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే అవుతారు. ఆర్డర్ ఇలా ఉంది. ఫస్ట్ మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. మెజర్మెంట్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఒకసారి పెట్టుకొని మనకి సెంటర్ ప్లీట్స్ స్టార్టింగ్ ఒక సేఫ్టీ పిన్, ఎండింగ్ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మెజర్మెంట్ పళ్ళు పార్ట్. మన షోల్డర్ మీద వేసుకొని లెంత్ సరిపోయేలా చూసుకొని షోల్డర్ మీద ఒక పిన్ పెట్టుకోవాలి. ఫస్ట్ పళ్ళు పార్ట్ని నీట్గా ఫోల్డ్ చేయాలి. మనకి ఎలా కావాలి అంటే అలా చేసుకోవచ్చు, చిన్నగా అయినా పెద్దగా అయినా. కొంతమందికి పెద్దగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది చిన్నగా ఉంటే ఇష్టపడతారు. ప్రైస్ ట్యాగ్ కూడా తీయలే మా ఫ్రెండ్ అయితే. అలా పళ్ళు పార్ట్ అంతా నీట్గా పెట్టుకోవాలి. ఐరన్ చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ నా దగ్గర ఐరన్ బాక్స్ లేదు. మీ దగ్గర ఉంటే చేసుకోండి. ఐరన్ చేసి ప్రీప్లీటింగ్ చేసిన శారీ 1 మంత్లో ఖచ్చితంగా యూజ్ చేయండి. ఎక్కువ మంత్స్ ఉంచకూడదు, శారీ పాడవుతుంది. షోల్డర్ మీద ఇందాక పిన్ పెట్టాం కదా, అక్కడి వరకు నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన మెజర్మెంట్లో ఫోల్డ్ చేసుకొని అన్నింటినీ కలిపి ఒక సేఫ్టీ పిన్ పెట్టాలి. నెక్స్ట్ సెంటర్ ప్లీట్స్, అవి కూడా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. పైన ఒక సేఫ్టీ పిన్ పెట్టాలి. కింద వరకు నీట్గా అని కింద ప్లీట్స్ మరీ ఈక్వల్గా కాకుండా వీడియోలో చూపించినట్టు వచ్చేలా పెట్టి సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ సెంటర్ ప్లీట్స్ని రివర్స్లో ఉంచి స్టార్టింగ్ పార్ట్ని సెంటర్ ప్లీట్స్ వైపు ఫోల్డ్ చేయాలి. వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ చిన్నగా ఇంకో ఫోల్డ్ చేయాలి. థర్డ్ ఫోల్డింగ్ అనేది సెంటర్ ప్లీట్స్ మీదకి వేయాలి. ఇక ఫైనల్గా పళ్ళు పార్ట్కు వద్దాం. ఆల్రెడీ ఫోల్డ్ చేసి పిన్ పెట్టాం కదా, ఆ పిన్ తర్వాత 5 ఇంచెస్ వరకు వదిలేసి శారీ మీదకు వేయాలి. లాస్ట్కి మిగిలిన పార్ట్ని కూడా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 వైపుల నుండి శారీని మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి. వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసిన తర్వాత శారీని రివర్స్ తిప్పి పళ్ళు పార్ట్ పైకి వచ్చేలా పెట్టాలి. పళ్ళు పార్ట్నే 2 టైమ్స్ చుట్టి తిప్పొచ్చు. అలా కాదు అనుకుంటే వీడియోలో చూపించినట్టు లోపలికి పెట్టండి, ఫోల్డింగ్ ఊడిపోకుండా ఉంటుంది. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఐరన్ బాక్స్, క్లిప్స్, సరైన టేబుల్ ఉంటే ఇంకా చాలా బాగా వచ్చేది. ఏం కాదు, ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోవాలి. మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే చెప్పండి. నెక్స్ట్ ఇంకోసారి ఐరన్ బాక్స్ కూడా తెచ్చి లాంగ్ వీడియో తీస్తా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ట్రై చేశా.
ఇలా వేరే వాళ్ళ శారీతో. బాగానే వచ్చిందనుకుంటున్నా. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. ఫస్ట్ ఏదో అనుకున్నా. కంప్లీట్ అయినాక హైలైట్ అనిపిచ్చింది. శారీ ప్రీ ప్లీటింగ్ అయిపోయేలో ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అలా హాస్టల్‌లోనే వాకింగ్ చేసినా కాసేపు. 7:30కి అలా ఫ్రెష్ అయ్యా. డిన్నర్ టైం అయింది. టైం అంటే అదేం లేదులెండి. నైట్ 10 వరకైనా ఉంటది. కానీ నేను టైంకి పోతా. కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ. అయినా సిక్ అయితూనే ఉంటా. అదే స్పెషల్ అనుకుంటా. రైస్, కర్రీ పెట్టుకొని వచ్చా. మాది ఇవాళ మష్రూమ్ కర్రీ. మంచిగా తినేసా. డిన్నర్ చేశాక మా రూమ్‌మేట్ ఫ్రూట్ కస్టర్డ్ ఆర్డర్ పెట్టింది. కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నాక ఇలా చల్ల చల్లగా తింటే భలే ఉంటుంది. కానీ చాలా హోప్స్ పెట్టుకొని ఓపెన్ చేశాం కానీ డిసప్పాయింట్ అయ్యాం. టేస్ట్ అస్సలు బాలే. ఏదో పౌడర్ పౌడర్ ఉంది. తిన్నాక కరెంట్ అఫైర్స్ కాసేపు చదివి పడుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో తప్పకుండా చెప్పండి.